మరి గండిచెరువి గ్రామంలో మరి ఇక్కడ వినాయకుని లడ్డు వేలం పాటలో మరి దక్కించుకున్నటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అర్చన్ రెడ్డి గారు ఉన్నారు. లేటు పాండు రంగారెడ్డి గారి అబ్బాయి అయినటువంటి అర్చన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరి క్వశ్చన్ తెలుసుకున్నాం. చెప్పండి, మీకు ఈ లడ్డు తీసుకురావాలనే ఆలోచన ఎలా కలిగింది? మీకు ఎందుకు అసలు ఈ లడ్డు వైపు వెళ్ళారు? వాస్తవానికి మా గ్రామంలో జరిగే ప్రతి ఏ ఉత్సవాలకైనా మన బోనాలకైనా దేనికైనా మా గ్రామ పెద్దలు ముందుండి అంత ముందుకు మమ్మల్ని అందరి ఒక అత్యధిక సంఖ్యలో మేము కూడా పాల్గొని ఎప్పటికైనా మేము విజయవంతం చేస్తుంటాము ప్రతిసారి. ఈసారి ఈ గుడికి సంబంధించి కొంచెము బాగోగులన్నీ మా గ్రామ పెద్దలు చూసుకొని అంత రెమ్యునరేషన్ లాంటి కార్యక్రమాలు చేపట్టి కొత్తగా మళ్ళీ ఇక్కడ వినాయకుడిని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత మా అమ్మగారైన గురం సంతోష గారు ఇక్కడ రెగ్యులర్గా ఈ గుడికి దర్శించుకోవడానికి రెగ్యులర్గా ప్రతి వారం వస్తుంటారు. అదేవిధంగా తనకు దేవుని పైన ఒక భక్తిపూర్వకం భావంతో ఈ లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. కావున దీనివల్ల మాకు మరియు గ్రామ ప్రజలందరికీ మంచి చేకూరాలని మా ఊరు దైవము రంగనాయకుల స్వామి వారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే ఇంతమందికి ఎప్పుడైనా తీసుకున్నారా ఇటువైపు, లేకపోతే ఎవరైనా చూసారా? ఫ్యాషనా లేకపోతే ఇది భక్తి రూపం అంటారా? అంటే ఏ విధమైన దేవుడి గురించి అడుగుతున్నారా? అంటే ఇవన్నీ మాకు దేవుడే ఈ విధంగా మమ్మల్ని నడుపుతున్నాడని మేము భావిస్తుంటాం అంతే. మరి ఆ లడ్డు మీరు ఒక్కరే మీ కుటుంబ సభ్యులకి ఏమైనా పంచుతారా, లేకపోతే గ్రామ ప్రజలకు ఏమైనా పంచే అవకాశం ఉందా? లేదండి, ఎప్పుడైనా ఎవరు తీసుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిధిలోనే వాళ్ళు ఉంటారు ఎవరైనా. అదేవిధంగా మేము కూడా ఉంటాం అంతే. బిజినెస్, రాజకీయమా, ఏది ఏ రంగంలో ఉన్నారు? అన్ని రంగాలలో కలగలిపి ఉండడము మా ఊరి యొక్క లక్షణం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏ విధమైన కల్మషం లేకుండా అన్ని విషయాలలో పాల్గొంటారు. అందులో ప్రత్యేకంగా ఇటువంటి ఉత్సవాలు కానీ మా ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి జాతరకు కానీ, బోనాల జాతరకు కానీ, దసరాకు కానీ, దీపావళి కానీ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా అందరము రాజకీయాలకు అతీతంగా బిజినెస్ల పరంగా వృత్తిపరంగా ఎటువంటి కులాలు మతాలు లేకుండా అందరము పీర్ల పండుగ లాంటివి కానీ ఏవైనా ఒక కలివిడిగా జరుపుకుంటామండి మేము. మా ఊరు ఒక యూనిటీ ఈ విధంగా ఇట్లాంటి సందర్భాలలో బయటపడుతుందండి.